రాష్ట్రంలో మళ్లీ హిందువుల మీద దాడులు మొదలైనవి. హిందూ యువకులను వేధించే కార్యక్రమాలు మొదలైనవి. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా వేల మంది హిందూ యువకులపై వందల కేసులు బనాయించి స్వయాన ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఏ రకంగానైతే హిందువులను అవమానపరిచిండో, హిందూగాళ్ళు బంధుగాళ్ళు అని హిందూ యువకులను వేధింపులకు గురి చేసి 10 సంవత్సరాలు చేసినట్టు 10 సంవత్సరాలు ఆ రకంగా వేధించిన కారణంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులంతా కూడా కేసీఆర్ ని బొందబెట్టిండ్రు. మేము అనుకున్నాం కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం హిందువుల మీద దాడులు చేయదేమో, కేసీఆర్ కు హిందువులంతా బుద్ధి చెప్పిన విషయాన్ని ఈ ప్రభుత్వం గమనించిందేమో, హిందువులని ఈ రకంగా ఇబ్బంది పెట్టదేమో అనుకున్నాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంఐఎం తోని దోస్తీ అయిపోయిన తర్వాత బైన్సాలో ఆంజనేయ స్వామి భక్తులను మాలాధారణలో ఉన్నటువంటి వాళ్ళని, ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నటువంటి భక్తులు కోడిగుడ్లతో దాడులు చేసిండ్రని చెప్తారు. మేం పోలీసు అధికారులను అడగదలుచుకున్నాం. ఆంజనేయ స్వామి భక్తులు వాళ్ళ చేతితోని కోడిగుడ్డులు ముడతారా? అసలు ఎక్కడి నుంచి కోడిగుడ్లు తీసుకొచ్చి పెట్టిండ్రు? ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజు ఈ రాష్ట్రంలో హిందువుల మీద దాడులు మళ్లీ మొదలైనాయి. ఈ సందర్భంగా నా హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మనం మళ్లీ మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పిండ్రో అదే రకమైనటువంటి బుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది. మాలల మీద ఆంజనేయ స్వామి మాల ధరించినటువంటి భక్తులు గుడ్లు ఒక పక్క చేతిలో పట్టుకున్నారట, ఇంకో పక్క కత్తులు కటార్లతో దాడులు చేశారట. ఆంజనేయ స్వామి మాల ధరించినటువంటి భక్తులు వారి చేతిలో జపమాల మాత్రమే ఉంటది. ఆంజనేయ స్వామి రాముని జపం మాత్రమే చేస్తారు. కానీ పోలీసులకు ఆంజనేయ స్వామిలో భక్తుల చేతులలో ఉన్నటువంటి జపమాలను కత్తులుగా కనిపించినట్టు చిత్రీకరించి కేసులు బనాయించి హత్యాయత్నం కేసులు పెట్టి ఈరోజు జైళ్లలో పెట్టిండ్రు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, గత ప్రభుత్వం అనుభవించినట్టే మీరు కూడా అనుభవించేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి. మీరు పెట్టుకున్నది ఆంజనేయ స్వామి భక్తులతో